ఓకేనమ్మా. అంటే ఏం లేదు, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే సింపులే. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే ఏంటంటే ఒక వేడి వస్తువు, హాట్ ఆబ్జెక్ట్ చల్లబడే వేగం అనమాట, కూలింగ్ స్పీడ్. దాని టెంపరేచర్ మరియు సరౌండింగ్స్ మధ్య ఉన్న తేడాపై ఆధారపడి ఉంటుంది. ఓకేనమ్మా. అంటే తేడా ఎక్కువైతే త్వరగా చల్లబడుతుంది. సో దీన్ని న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటారు. అంటే ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఒక వేడి హాట్ టీ తీసుకొని, మొదట టీ చాలా వేడిగా ఉంటది, బయట గాలి చల్లగా ఉంటుంది, డిఫరెన్స్ ఎక్కువ, కూలింగ్ ఫాస్ట్. కొంతసేపటికి టెంపరేచర్ తగ్గుతుంది, డిఫరెన్స్ అనేది తగ్గిపోద్ది, కూలింగ్ కూడా స్లో అయిపోద్ది. ఓకేనమ్మా. దీన్ని న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటారు. ఇది మీకు ఇలా కాదు, ఇది చెప్తే మీకు అర్థమవుతుంది. ఓకేనమ్మా. దాన్ని ఇక్కడ Newton's law of cooling. Newton's law of cooling states that the rate of loss of heat of a hot body is proportional to the difference in temperatures between the body and its surroundings. అంటే దీనికి అర్థం ఏమీ లేదు. అంటే ఒక హాట్ ఆబ్జెక్ట్ ఏమొచ్చి తన ఒక వేడిని కోల్పోతుంది, ఒక వేడి వస్తువు హాట్ బాడీ హీట్ ని బయటకు కోల్పోతుంది. ఆ హీట్ ఎంత వేగంగా పోతుందో ఆబ్జెక్ట్ టెంపరేచర్ మళ్ళీ ఆ పక్క చుట్టుపక్కల సరౌండింగ్స్ టెంపరేచర్ మధ్య తేడాపై ఆధారపడి ఉంటుంది. అర్థమైందమ్మా? హీట్ ఎంత వేగంగా పోతుందో అది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ ఆబ్జెక్ట్ టెంపరేచర్ బట్టి, లేదా బయట ఉన్న సరౌండింగ్స్ గాలి ఉంటాయి కదా, ఆ సరౌండింగ్స్ మధ్య తేడాపై ఆధారపడి ఉంటది ఎంత బయటికి వెళ్తుందో. తేడా ఎక్కువ ఉంటే త్వరగా చల్లబడిపోతుంది, బయట నుంచి గాలి ఎక్కువగా వస్తే త్వరగా చల్లబడిపోతుంది. అదే తేడా తక్కువ అంటే బయట నుంచి గాలి తక్కువగా వస్తే నెమ్మదిగా చల్లబడుతుంది. ఓకేనమ్మా. డన్. అంటే ఒక కాఫీని బయట నుంచి గాలి తక్కువగా వేస్తుంది, కాఫీ తక్కువ చల్లబడుతుంది. అదే కాఫీ ఎక్కువగా వేస్తే ఫాస్ట్ చల్లబడిపోద్ది. అదే పాయింట్ కి అర్థం. క్లియర్మా? డన్. ఇంకా ఈజీగా చెప్పను. ఒక వేడి టీ తీసుకుందాం. మొదట చాలా వేడిగా, బయట గాలి చల్లగా ఉంటది. ఒకవేళ డిఫరెన్స్ ఎక్కువైతే, ఒక చల్లగాలి ఎక్కువగా ఉందనుకోండి, కూలింగ్ చాలా ఫాస్ట్ గా అయిపోద్ది. అదే టీ ఉంది, వేడి టీ ఉంది, బయట చల్లగాలి తక్కువ ఉంటే కూలింగ్ స్లోగా అవుతుంది. అర్థమైందమ్మా? అదే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఒక మెయిన్. ఓకేనమ్మా. అంటే డిఫరెన్స్ ఎక్కువ ఉంటే ఫాస్ట్ గా కూల్ అవుతుంది, డిఫరెన్స్ తక్కువ ఉంటే స్లో అవుతుంది. అంటే హీట్ లాస్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. హీట్ ఎప్పుడు కూడా బయట ఉన్న టెంపరేచర్ బట్టే ఆ వేడి తగ్గడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. హెన్స్ ద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ షుడ్ బి స్మాల్ అండ్ నేచర్ ఆఫ్ రేడియేషన్ సర్ఫేస్ షుడ్ రిమైన్ సేమ్. అది పాయింట్ కదా. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. టెంపరేచర్ డిఫరెన్స్ చాలా ఎక్కువైతే కూలింగ్ చాలా ఫాస్ట్ గా అవుతుంది. దీనికి అర్థం, ఒక కప్పు టీ, అదే కప్పు సేమ్ సర్ఫేస్ ఉంచాలి, చాలా ఎక్కువ హీట్ డిఫరెన్స్ కాకుండా ఉండాలి. సో దీనికి అర్థం ఏంటంటే అమ్మా, టెంపరేచర్ డిఫరెన్సెస్ తక్కువగా ఉండాలి. టెంపరేచర్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ షుడ్ బి స్మాల్. ఓకేనమ్మా. నెక్స్ట్, నేచర్ రేడియేటింగ్ సర్ఫేస్ షుడ్ రిమైన్ సేమ్. వస్తువు యొక్క సర్ఫేస్ అంటే పొర స్వభావం మారకూడదు. ఓకేనా? రిమైన్ సేమ్ గా ఉండాలి. టెంపరేచర్ డిఫరెన్స్ చాలా ఎక్కువైతే కూలింగ్ చాలా ఫాస్ట్ అవుతుంది.